అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికి వందనాలండి. రోమాపత్రికలో ఒక గురిని చేరడానికి ఆటంకం అధిగమిస్తూ వస్తున్నాము. పాప నియమాన్ని జయించడానికి మనకున్న బలం ఆత్మ ఒకటే అనే సంగతిని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు గలతీ పత్రిక 3వ అధ్యాయంలో మాట నేను మొన్న జ్ఞాపకం చేశాను. మరలా దాన్ని చదివి ముందుకు నడిపిస్తాను. ఆయన ఈ గలతీ పత్రికకు ఆయన మాట్లాడుతున్నప్పుడు ఓ అవివేకులైన గలతీయులారా అని ప్రారంభించి ధర్మశాస్త్ర క్రియల వలంగా ఆత్మను పొందితురా లేక విశ్వాస సంబంధమైన క్రియల వలన అని అంటాడు. ఆయన వినుట వలన పొందారా అంటాడు. అంటూ మీరింత అవివేకులైతురా, మొదట ఆత్మానుసారంగా ప్రారంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణవుతారా. ఎందుకంత అంటాడు అనంటే మన బలం ఆత్మ గనక పాప నియమాన్ని శరీర నియమాన్ని జయించాలి అనంటే ఆత్మ ఒక్కటే మనకు సాధనం. సో కాబట్టి ఆత్మానుసారంగా ఆరంభించినటువంటి మన వ్యక్తిగత ఆత్మీయ జీవితాలు ఒకప్పుడు పాపులమే, కానీ యేసుక్రీస్తు కృపను బట్టి ఆయన కలువరి ప్రేమ మనకు అర్థం కావడాన్ని బట్టి ఆయనలో విశ్వాసం ఉంచడాన్ని బట్టి మనని నీతిమంతులుగా మార్చి ఆయన ఆత్మానుసారంగా మార్చాడు. ఆత్మానుసారంగా ప్రారంభించిన మనం మళ్ళీ శరీరానుసారంగా పరిపూర్ణ అవడం అనేది పరలోకానికి ఇష్టం ఉండదు అనే మాటని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. ఆత్మానుసారంగా మారడానికి చాలా కష్టాలు పడ్డాం. అందుకని అంటాడు 4వ వచనంలో, వ్యర్థముగానే ఎన్ని కష్టములు అనుభవించుతురా, ఇది నిజంగా వ్యర్థమగునా అంటాడు. ఆత్మానుసారంగా మారడంలో మనం చాలా నేను సింపుల్ గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నా వ్యక్తిగత జీవితంలో నేను రోజుకు 3 సిగరెట్ పెట్టెలు కాల్చేవాడిని. అంటే 30 సిగరెట్లు కాల్చేవాడిని. ఒకరోజు నేను రక్షించబడ్డాను, కానీ జీవితం మార్చుకోలా. ఆ రోజున ఒక సిగరెట్ పాన్ డబ్బా దగ్గరకు ఒక సిగరెట్ పెట్టి తీసుకొని దాన్ని మానలేకపోతున్నాను. సిగరెట్ పెట్టి తీసుకొని చేతిలో పట్టుకున్నాను. అక్కడే ఆత్మ నన్ను ఒత్తిడి చేస్తా ఉంది. నువ్వు రక్షించబడ్డావు, నువ్వు ఇంకా మళ్ళీ సిగరెట్ ఎందుకు కాలుస్తున్నావు? చాలా ఒత్తిడి చేసింది నా మనసు. ఆ సిగరెట్ పెట్టే నేను మళ్ళీ అతనికి ఇవ్వచ్చు, కానీ ఇవ్వలా. అక్కడే కాలు కింద పెట్టి తొక్కేశాను. డబ్బులు ఇచ్చేసాను, కాలు కింద పెట్టి తొక్కేశాను. నేను సిగరెట్ పెట్టి అతను బ్యాక్ ఇస్తే డబ్బులు ఇస్తాడు, కానీ ఇవ్వడానికి నాకు మనసు లేదు. అది నా కాళ్ళ కింద ఉండాలని దాని కాళ్ళతో తొక్కి అడుగుతున్నాడు ఆయన. సార్ ఏంటి సార్ అది? ఏంటి సార్ మీరు సిగరెట్ పెట్టి అట్టు తొక్కేస్తున్నారంటే, ఈ రోజు నుంచి నేను సిగరెట్ మానేస్తున్నానయ్యా, నేను తాగను, ఇది నాకు గుర్తుగా ఉండాలి అని అన్నాను. ప్రభు మహాకృప. అంటే ఒక సిగరెట్ మానేయడం కొరకు నేను పడిన వేదన మామూలుది కాదు. చాలా కష్టపడ్డాను నేను. అన్ని రోజులు దానికి అలవాటు పడిన నేను ఒక సిగరెట్ మానడానికి మెరిగి చేసి కూడా సిగరెట్ మానడానికి నేను మానలేకపోయాను. కానీ దేవుని మహాకృప దాన్ని తొక్కడానికి అవకాశం ఇచ్చాడు. అట్లా ఎన్ని జయించవచ్చాం మనందరి జీవితాల్లో. వాక్యం వింటున్న మీ అందరి జీవితాల్లో మీరు మీకున్నటువంటి ఒక అలవాట్లో నుండి మీరు బయటపడడానికి మీరెంత వేదన పడి ఉంటారో, ఎంత కష్టపడి ఉంటారో ఖచ్చితంగా మనందరి జీవిత అనుభవం అది. ఒక పాపంలో నుండి మనం బయటికి పడడానికి చాలా వేదన పడి ఉంటాం, చాలా ప్రయాసపడి ఉంటాం మనం. అది వ్యర్థం అవుద్దా?
మళ్ళీ శరీరానుసారంగా మనం వచ్చి మళ్ళీ శరీరానుసారంగా మనం 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 పరిపూర్ణం అవుతుంటే పరలోకానికి ఏమిష్టం. అందుకనే ఎంత వేదనతో చెప్తున్నాడు పౌలునంటే, ఆత్మానుసారంగా ప్రారంభించి శరీరానుసారంగా మీరు పరిపూర్ణులు అవుతారా? వ్యర్థంగానే ఇన్ని కష్టాలు పడ్డారా? సేవా జీవితంలో కష్టాలు, సేవా జీవితంలో ఎన్ని అవమానాలు, ఇవన్నీ ఉట్టిగానే వచ్చాయా? ఇన్ని కష్టాలు పడ్డామా? అందుకనే చాలా చాలా చెప్తాడు ఆయన. 5వ వచనంలో అంటాడు, ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయువాడు ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన లేక విశ్వాసంతో వినుట వలన మీరు చేస్తున్నారు అని అంటాడు. నిజమే, మనము మన ఆత్మను మనకు అనుగ్రహించి మనలో అద్భుతాలు చేయించిన వాడు పరిశుద్ధాత్మ దేవుడు. మనలో ఈ మార్పుకు కారకుడు ఆయన. అది విశ్వాసంతో విని లోబడడం ద్వారా ఇవన్నీ మన జీవితంలో సాధ్యమైనవి. కాబట్టి ఒక విశ్వాస నియమం లేతే ఒక ఒక ఆత్మానుసారమైన నియమం మనం వెంబడిస్తున్నాం. అందువల్ల మనం ఖచ్చితంగా శరీరాన్ని వైపు మనం మళ్ళకూడదు అనే ఒక ఆలోచన ఇక్కడ జ్ఞాపకం చేస్తాడు. అదే పౌలు కొరింథీ సంఘానికి రాస్తున్నప్పుడు కూడా ఒక మాట అన్నాడు. 14వ వచనంలో, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానం చేసిరి, ఏలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే అంటాడు. ఆ క్రీస్తు బండలో నుండి తాగిన మనం, తిన్న మనం, ఆయన అనుభవించిన మనం మళ్ళీ శరీరంలోకి రావడం, ఆ పాప నియమంలో ఉండడం అనేది దేవునికి ఎక్కడా ఇష్టం అయ్యే సందర్భం కాదు అని ప్రేమతో మనం చేస్తున్నాను. ఖచ్చితంగా మనం ఆత్మానుసారంగానే అడుగులు వేయాలి. శరీరం ఏ విషయంలో మనల్ని పొరికొల్పినా, మన మనసు పాపం వైపు ఎప్పుడు లాగినా, ఆ పాప నియమంలో నుండి ఆత్మ నియమంలోకి మారవలసినటువంటి ఖచ్చితమైన బాధ్యత జ్ఞాపకం చేస్తా ఉన్నాను. తిమోతి పత్రిక తన మొదటి పత్రికలో రాస్తూ 3వ అధ్యాయం 16వ వచనంలో, నిరాక్షేపముగా దైవ భక్తిని గూర్చిన మర్మము గొప్పదైంది, ఆయన సశరీరుడిగా ప్రత్యక్షమైను, ఆత్మ విషయంలో నీతిపరుడని తీర్పునందెను, దేవదూతలు కనబడిను, రక్షకుడని జనములలో ప్రకటించబడిను, లోకమందు నమ్మబడిను, ఆరోహణుడై తేజమయుడైను అంటాడు. ఎందుకు ఈ విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ప్రభు యొక్క దైవత్వాన్ని గూర్చి ఇలా వివరిస్తున్నప్పుడు ఆయన సశరీరుడిగా ప్రత్యక్షమయ్యాడు అని అంటూ, ఆయన ఆత్మ విషయంలో నీతిపరుడని తీర్పునందాడు అంటాడు. ప్రభు ఆత్మ విషయంలో నీతిమంతుడు. ఆయన శరీర సంబంధమైనది ఏది భూమి మీద చేయలేదు. ఆయన మనకు చీఫ్ మోడల్. ఆయన మనకు ఆయనంత ఆయన్ని బట్టే కదా మనం ఈ రోజు ఆత్మానుసారం అయ్యాం. ఆయన మన కొరకు చేసిన బలియాగ కార్యక్రమాన్ని బట్టే కదా మనం ఆయన విశ్వసించి దేవుడని మన హృదయంలో సింహాసనం వేసుకున్నాం. ఆయన ఇంతగా ఆరాధిస్తున్న మనం హృదయంలో సింహాసనం వేసుకొని ఆయన్ని మోసుకుంటున్న మనం ఒక చిన్న శరీర విషయంలో పాప నియమంలోకి మళ్ళీ పడిపోవడం అనేది ఎక్కడ? ఆయన రక్షకుడిని జనముల్లో ప్రకటించబడ్డాడు. నువ్వు కూడా రక్షించబడ్డావని జనముల్లో తెలియద్దా? ఆయన లోకమందు నమ్మబడ్డాడు. మనం కూడా దేవుని పిల్లలమని నమ్మబడే అవకాశాన్ని మనం పోగొట్టుకుంటామా? శరీరానుసారంగా ఉంటే మనం లోకం చేత నమ్మబడతామా? జనముల్లో మనం వీళ్ళు దేవుని పిల్లలని చెప్పబడతామా? మన కొరకైన సాక్ష్యం ఏదైనా ఉంటుందా? ఏది ఉండదు. ఇవన్నీ డెఫినెట్ గా మన జీవితంలో ఆత్మను అనుసరించి మనం జీవించాల్సిందే. ప్రతి విషయంలో ఆత్మానుసారమైన అనుభవం మనకు కావాల్సిందే. రోమపత్రిక 8వ అధ్యాయం 6వ వచనంలో, ఆత్మానుసారమైన మనసు జీవాన్ని సమాధానాన్ని ఇస్తుంది అన్నాడు. కాబట్టి ఆత్మానుసారమైన మనసు మనకు జీవాన్ని సమాధానాన్ని ఇచ్చేటప్పుడు మళ్ళీ శరీరం ఎందుకు?
జీవమే ఆత్మలో ఉండినప్పుడు, శరీరం చంపుతున్నప్పుడు, శరీరం మరణం వైపు నడిపిస్తున్నప్పుడు, మరణం వైపు నడిపించే శరీరాన్ని ఫాలో కావడం ఎందుకు? శరీరానుసారమైన మనసుతో ఫాలో అవడం ఎందుకు? ఆత్మానుసారమైన మనసు జీవాన్ని ఇస్తుంది, హృదయంలో గొప్ప సమాధానం ఇస్తున్నప్పుడు ఇంత మంచి జాయిని మనం వదిలిపెట్టి దాని కొరకు ఏడ్చుకుంటా ఆ పాపంలో పడి ఎందుకు చావాలి? మనం రోషం ఉండాలి కొన్నిసార్లు మనకి. అట్లాని ఖచ్చితంగా ఆత్మానుసారమైన దేవుని పిల్లలకి రోషం అనే దాన్ని మనం మెయింటైన్ చేయలేకపోతే పదే పడిపోతాం. పదే పడిపోతాం. పడిపోయేటువంటి అనుభవంలోకి మనం మారకూడదు. ఎన్నిసార్లు పడతాం, ఎన్నిసార్లు లేస్తున్నా నేను దాన్ని సమర్థించడం లేదు. కానీ పడిపోయినప్పుడు ఎందుకు పడ్డాను అని ఒక్కసారి లేచి నిలబడి మనం చూసుకోగలిగితే కనీసం ఆ ఊతం అందుద్ది మనకి. ఆ వాక్యం అనే ఆ దుడ్డుకర్ర మనకు ఆ ఊతాన్ని ఇస్తుంది. లేచి నిలబడి మళ్ళీ ఆత్మానుసారంగా వెళ్ళడానికి ఒక అవకాశం ఉంటుంది. అదే రోమపత్రిక 8వ అధ్యాయం 14వ వచనంలో ఆయన ఆత్మచేతనే నడిపిస్తున్నాడు అంటాడు. అలా నడిపించబడ్డ వారే దేవునికి కుమారులు అవుతారు. పాప నియమం నుండి దాటి వెళ్ళడానికి వాళ్ళకు ఒక గట్స్ ఉంటాయి. దేవుని కుమారుడు కాకపోతే, అతడు జనములలో నమ్మబడకపోతే, లోకమంతటి నమ్మబడకపోతే, ప్రభు ప్రకటించబడ్డాడు. ఆయన పిల్లలు మనం కూడా వీళ్ళు క్రైస్తవులు, వీళ్ళు ఆత్మానుసారులు, వీళ్ళు శరీర సంబంధులు కారు అని ఖచ్చితమైనటువంటి ఒక సాక్ష్యాన్ని మనం పొందుకోవాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. దాన్ని మనకున్న బలం అదే కాబట్టి మొదటి యోహాన్ సువార్తలో 1:12-13 అంటాడు, ఆత్మ మూలంగా మనం పుట్టాం. మనం ఆయన పిల్లలు ఎలా అయ్యాం? మనం అంటే ఆత్మ మూలంగా పిల్లలం అయ్యాం, శరీరానుసారంగా పిల్లలం అవలా. మనం మన అమ్మ నాన్నలు పుట్టినప్పటికీ రెండవ జన్మ అనుభవం ఎలా వచ్చింది అంటే ఆత్మానుసారంగానే వచ్చింది మనకి. ఆయన విశ్వసించడం ద్వారా వచ్చింది. కాబట్టి ఆత్మ మూలంగా పుట్టిన మనం అదే 10:27 అంటాడు యోహాను సువార్తలో, ఆత్మయే మనకు దారి చూపిస్తా ఉంది. స్వార్థం, పాపం నుంచి దూరంగా నడిపించేది ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు. మనలో ఉన్న ఆత్మానుసారమైన జీవన శైలి ప్రతి విధమైన పాపం నుంచి దూరం చేయడానికి అవకాశాన్ని ఇస్తుంది. కాబట్టి ఆత్మను మనం పొందుకోవాల్సిందే, ఆత్మలో జీవించాల్సిందే, ఆత్మానుసారంగా నడవాల్సిందే. ఆత్మని ఎప్పుడు ఏ క్షణంలో మనం ఇగ్నోర్ చేస్తామో, ఆత్మని ఎప్పుడు మనం పక్కన పెట్టడానికి ప్రయత్నం చేస్తాం, వెంటనే శరీరం మనల్ని ఆవరిస్తుంది. అపవాది మనని ఎక్కైనా లాకెళ్తుంది, మరలు కొల్పొద్ది, ఈడ్చుద్ది, నాశపైపిస్తుంది. ఆ భయంకరమైన మహమ్మారి నుంచి మనం బయటికి రావాలి అంటే ఆత్మానుసారంగానే మనం ఉండాలి అనేది మరలా జ్ఞాపకం చేస్తున్నాం. మన బలం అది. ప్రతిసారి ఆత్మ మనని శక్తివంతులుగా మారుస్తుంది. 8వ అధ్యాయం 7వ వచనంలో రోమపత్రికలో ఆత్మ యొక్క మనసెరిగి మూలుగులతో ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ఉచ్చరింప శక్యంగా నీ మూలు లోపల ఉంచిన వాడు ఎవరు? మనకు చేతగానప్పుడు మనకు ఆ ఊతం అందించేది ఎవరు? మూలుగడం కూడా చేతగాని మన లోపలుండి మనకు ఈ గైడెన్స్ ఇచ్చేది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఈ భారం నా అంతటోడు. ఆయన అన్నాడుగా, ఇంతటి వాడనైనా నేను గర్భాలయంలో బలిపీఠం కొమ్ములు పట్టుకోవచ్చా? గర్భాలయంలోకి ప్రవేశించవచ్చా? ఏంటిది మన స్థాయి? ఏంటి? యేసుక్రీస్తు ప్రభు వారి కలువరి ప్రేమలో రక్తంలో కడగబడి ముంచబడి తీయబడిన వారు, ప్రతిదినం వాక్యం అనే ఉదకంలో స్నానం చేయబడుతున్న వారు, ప్రతిదినం మనల్ని మనం కడుక్కుంటూ నీతిమంతులుగా మారుతున్న మనం ఎందుకు మళ్ళా ఆ పాప నియమం, ఎందుకు మరలా ఆ శరీర సంబంధమైన ఆలోచనలు, వాటి నుంచి మనం బయటపడాల. చాలా మంది కీర్తి ప్రతిష్ట ఆలోచనలు, డబ్బు సంపాదన కొరకైన ఆలోచనలు, ఏమేమో నేను వాళ్ళకంటే ఎక్కువ. ఈ రోజున కుల ప్రాతిపత్యాలు. ఆయన చూడండి, వాళ్ళ మిలిటరీ అధికారి
ఆ గుడిలోకి వెళ్ళి పూజ చేయడానికి ఇష్టపడక, సార్ నేను లోపలికి రాను, నేను పూజ చేయను, నేను లోపలికి రానంటే డిస్మిస్ చేశారు ఆయన్ని. ఎంత మంచోడండి, ఎంత మంచి సాక్ష్యమైంది. ఆయన శరీరానుసారంగా అందులోకి వెళ్ళి ఒక కొద్దిసేపు తల వంచితే ఎవడు చూడడు, అసలు ఆ ప్రశ్నే లేదు. కానీ ఇవాళ దేశవ్యాప్తంగా ఆయన చర్చిలోకి వచ్చేసాడు. గుడిలోకి వెళ్ళి పూజ చేయను అన్నందుకు అతన్ని డిస్మిస్ చేశారు. హైకోర్టు కూడా దాన్ని సమర్థించింది, సుప్రీంకోర్టు సమర్థించింది. ఏంటిది? ఒక ఆత్మానుసారి వ్యర్థంగానే ఇస్తాడా? ఇన్ని కష్టాలు అనుభవిస్తాడా? ఇవాళ మిలిటరీలో నుంచి డిస్మిస్ చేశారు. ఇప్పుడు ఆయన భార్య బిడ్డలు ఎలా పోషించబడాలి? ఎంత ఎంత వేదన అనుభవిస్తున్నాడు. దేనికి? గుడిలోకి వెళ్ళి పూజ చేయనందుకు. ఎంత శ్రేష్టమైన జీవిత అనుభవం అయింది. పరలోకం లెక్కగట్టదా? ఆయన్ని పోషించడానికి పూనుకోదా? ఆయన్ని చేయబట్టుకొని నడిపించదా? ఆయన బిడ్డల్ని పోషించకుండా ఉంటుందా? శ్రేష్టమైన ఘనత దేవుడిచ్చాడు ఆయనకి. ఇవాళ ప్రభుత్వం చేత డిస్మిస్ అయితే అయ్యి వచ్చాడు, కానీ పరలోకానికి ద్వారాలు తెరవబడ్డాయి కదా ఆయన కొరకు. ఎంత కనుక ఈ విధమైనటువంటి జీవిత అనుభవాలు మనల్ని ఆత్మానుసారులుగా మారుస్తాయి. మనం ఆత్మానుసారంగానే ఉండాలి. అలాంటి వారిని చూసైనా మనం చాలా మాదిరి కలిగినటువంటి పెద్దలు మన ముందున్నారు. మాదిరి కలిగిన మన పెద్దలు మన ముందున్నారు. ప్రత్యేకంగా సేవకులందరికీ వయసుని బట్టి పెద్దవాడిని, మీకంటే ఆత్మలు పెద్దవాడిని నేను చెప్పలేను, కానీ చేతులు జోడించి బ్రతిమలాడుతున్నాను. ఎక్కడ మీకు టెంప్టేషన్స్ వస్తున్నాయో, ఎక్కడ దైవ ఆత్మకు వాక్యానికి విరోధంగా మీ మనసు పురికొల్పుతుందో, దయచేసి ఆ విషయంలో చచ్చిపోండి. జీవం కలిగి బ్రతకండి. పాప నియమాన్ని వదిలిపెట్టండి. ఆత్మను పట్టుకొని ఆత్మానుసారంగా మీరు నడవగలిగితే భవిష్యత్ తరానికి మీరు మాదిరవుతారు. అనేకులకు మీరు దారి చూపిన వారు అవుతారు. తద్వారా ఆశీర్వాదాన్ని మీరు పొందుతారు. దేవుడు అలాంటి కృప మన సహవాసం అంతటికి దయచేసి బలపరచును గాక. ఆమేన్.